కర్నూలు జిల్లా ఆదోనిలో వీఆర్ఓ సురేష్ కిడ్నాప్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. కిడ్నాప్ జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాల్మీకి మరియు వివిధ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఆదోని పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబూని పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితుడికి న్యాయం జరిగే వరకు మరియు నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం ఆపబోమని సంఘాల నేతలు హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆదోని పురవీధుల్లో భారీగా మోహరించారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ వీఆర్ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే వాల్మీకి కుల బంధువులందరికీ, అలాగే సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా చూస్తే గత ఆదివారం నాడు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిటి సురేష్ గారిని ఆదోన్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి బత్తిన కుబేర్నాథ్ గారు వారి అనుచరుల ద్వారా ఉదయం 7 గంటలకి వారిని సురేష్ గారిని బలవంతంగా వారి ఫ్యాక్టరీకి పిలిపించుకొని వారి ఉదయం నుంచి సాయంత్రము 7 గంటల వరకు కూడా వారిని కూర్చోబెట్టి అన్న పానీయాలు కూడా ఏమి ఇవ్వకుండా వారిని బత్తిన కుబేర్నాథ్ గారు 7 గంటలకు వచ్చి వారితో మాట్లాడుతూ, మరి బిటి సురేష్ గారు సోషల్ మీడియా మాంధవ్యంలో మాట్లాడుతూ వారు మద్యం సేవించి నన్ను కులం పెట్టి దూషించి చెప్పితో కొట్టినాడనేటువంటిది ఈ రోజున వాల్మీకిల మనోధైర్యాన్ని, మనోవైఫల్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈరోజు కించపరచాలనే ఉద్దేశంతో ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కూడా బాధపడాల్సినటువంటి రోజు. ఈరోజు మీకేమైనా డబ్బులు రావాల్సి ఉంటే సురేష్ గారు ఒప్పుకుంటా ఉన్నారు, నేను 5 లక్షలు అప్పు ఉన్నానని. అప్పుని నువ్వు తీర్చడానికి నువ్వు వ్యక్తిగతంగా వారి మీద మానసికంగా, శారీరకంగా వేధించడం అనేటువంటిది తప్పు కాదు. సో డబ్బులు మనకు రావాల్సినప్పుడు దానికి చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం కూడా వారు ఆ డబ్బులు ఇప్పించుకోవచ్చు. మరి ఈ రోజున వారికి అర్ధబలం, రాజకీయ బలం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఆ దౌర్జన్యం చేస్తామనేటువంటిది ఈ సోషల్ మీడియా మాంధవ్యంలో చూడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా బిటి సురేష్ గారు వారు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది, నేను 1 వీక్లో డబ్బులు ఇస్తాను లేదా 1 డేలో ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక మాజీ కౌన్సిలర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి, రవి గారు అయితేనేమి, తిమ్మప్ప గారు అయితేనేమి, వీరందరూ కూడా వారికి ఫోన్ చేసి కుబేర్నాథ్ గారికి మాట్లాడుతూ కూడా వారికి అవకాశం ఇవ్వలేదనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మన వాయిస్ వింటా ఉన్నాం. మరి ఈరోజు వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావాల్సినటువంటి ఆ పదవిని ఈరోజు కించపరిచే విధంగా బడుగు బలహీన వర్గాలలోనే అనైక్యత ఈరోజు ఈ కులాల మధ్యనే చిచ్చు పెట్టేటువంటి ఈ పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి అనేది కూడా మనందరం ఆలోచించుకోవాలి. కాబట్టి కుబేర్నాథ్ గారికి వారికి మేము ఇచ్చేటువంటి అల్టిమేటం ఏమంటే
తక్షణమే బీటీ సురేష్ గారికి క్షమాపణ చెప్తూ మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మేము ఇప్పిస్తామని చెప్పి మేము బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వారిని మానసికంగా శారీరకంగా మీరు చెప్పుతో కొట్టి అవమానపరిచినందుకు వారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ వాల్మీకులని రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల వాల్మీకుల మనోధైర్యాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. కాబట్టి వాల్మీకులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి వాల్మీకి కుల బంధువులకు అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాల్మీకి బోయ కుల బంధువులందరికీ అలాగే మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక పారిశ్రామికవేత్త ఆదోనిలో బత్తిని కుబేర్నాథ్ అనేటువంటి వ్యక్తి ఒక మా సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఉద్యోగి విఆర్ఓను బీటీ సురేష్ను ఆదివారం ఉదయం 8 గంటలకు తీసుకెళ్ళి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టి ఆయన్ని నానా రకాలు హింసించి ఆయన్ని చెప్పుతో కూడా కొట్టడం జరిగిందని చెప్పి తిరిగా మరుసటి రోజు సోమవారం నాడు బీటీ సురేష్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగినది. ఆయన చెప్పిన విషయమే ఇది. ఆ రోజు మా కుల బాంధవులందరూ కూడా మేము మాట్లాడుకొని మన కులం అతనికి ఇది జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము సామరస్యంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఎస్ఆర్ని కోరడం జరిగినది. అలాగేనండి సిఎస్ఆర్ గారు అలాగేనండి మీరు సురేష్ గారు వచ్చి ఏదైతే వివరణ ఇస్తాడో దానికి సంబంధించిన చట్టానికి ఎవరు కూడా తప్పించుకోలేరని చెప్పి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఆయన భార్య ఇచ్చింది, ఎఫ్ఐఆర్ మేము కట్టాము. మళ్ళీ సురేష్ ఇది వివరణ తీసుకొని మేము తదుపరి చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరుసటి రోజు మా సోదరులు కులం సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి వాళ్ళు దీన్ని తప్పు చేసినాడు బత్తిని కుబేర్నాథ్ అన్న గారు. వ్యక్తిగతంగా ఇది మా కులం ఆయన మమ్మల్ని కులం పేరుతో తిట్టినాడు కొట్టినాడు అని చెప్పి మాకు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే బత్తిని కుబేర్నాథ్ గారు ఈ వీడియో వచ్చిన తర్వాత నేను చేయలేదు, నేను కొట్టలేదు, నేను హింసించలేదు అని ఎందుకు మీడియా ముఖంగా చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు బయటకు రాకుండా ఉన్నాడు. అంటే తప్పు చేశాడని ఒప్పుకుంటున్నట్లు ఇక్కడ కనబడతా ఉంది. దయచేసి మేము కురుబలు వాల్మీకులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నాము. ఇది కులాల మధ్య కాదు. మేము కేవలం మా కులాన్ని దూషించినందుకే మేము కులంతో వచ్చి మేము ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరినాం తప్ప మేము కులాన్ని కూడా మేము ఏ ఒక్క కులాన్ని కూడా మేము దూషించము. మేము వాళ్ళు కలిసే ఉంటాం అన్నదమ్ముల్లాగా. బత్తిని కుబేర్నాథ్ అన్న భార్య కూడా మేము వాల్మీకి పోయే కుటుంబ సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని చెప్పింది చాలా సంతోషము. ఎవరు కూడా కులాల మధ్య దీన్ని పోరాటంగా తీసుకోవద్దండి, తీసుకోము, కలిసి ఉంటాము. కానీ తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలనేది మా యొక్క కోరిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొద్దున ఉదయం పిలుచుకొని పోయినారు, నైట్ అయినా రాలేదు మా ఆయన. నేను పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ఆయన పిలుచుకొని వచ్చినారు సారోళ్ళు, పోలీస్ సారోళ్ళు. దానికి ఏ దానికైనా సిద్ధమే చేసినారు సార్ వాళ్ళు. అక్కడ చంపడానికి కూడా సిద్ధమే. మా పరిస్థితి ఎట్లా, మా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా? దీనికి ఎంతవరకు ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చింటే ఎంత చేసింటాడు ఇట్లాంటిది? ఎంతమందికి ఎంత డబ్బు ఇచ్చినాడో ఇట్లా చేయండి అని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.